ఈ బ్లాక్ తోటి మనది వచ్చేసి 11,706 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ 1,00,000 కిలోమీటర్స్. చాలా మంది కూడా అడుగుతున్నారు టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలని. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈ రోజు మనము జమ్మూ రాజధాని ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 8:30 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 9:25 ఉంది. నా వెనకాల చూస్తారు కదా, అదే రైల్వే స్టేషన్. ఇప్పుడు మనమైతే లోపల పోయి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం పదండి. ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద వచ్చి ఉన్నది. జాట్ NDLS రాజధాని 9:25. మన ట్రైన్ అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇదే. అండ్ మనమైతే 3 టైర్ ఏసీలో పోతున్నాను ఇప్పుడు. B51 నా సీట్ నెంబర్. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ట్రైన్ని. ఇక్కడ మంచిగా ఉంది. షింక్, డస్ట్బిన్ అండ్ వాష్రూమ్ చూసుకున్నట్టయితే నీట్గానే ఉంది. మంచిగా ఉంది, నీట్గానే ఉంది, చాలా నీట్గానే ఉంది. ఇదేం ప్రాబ్లం లేదు. కరెక్ట్ రైట్ టైంకి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. 9:25. ఇక్కడ జమ్మూలో ఏదో ప్లాట్ఫామ్ వర్క్స్ కూడా అవుతున్నాయి. ఇది జమ్మూ తావి. కరెక్ట్ రైట్ టైంకి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. బాయ్ బాయ్ జమ్మూ. అయితే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12426 ఫ్రమ్ జమ్మూ తావి న్యూ ఢిల్లీ. అండ్ ఇది వచ్చేసి 577 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. అండ్ ఈ బ్లాక్ తోటి మనది వచ్చేసి 11,706 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ 1,00,000 కిలోమీటర్స్. జమ్మూ తావిలో ఈవినింగ్ 9:25కి స్టార్ట్ అయ్యి న్యూఢిల్లీలో 5:55కి అయితే రీచ్ అవుతుంది. నా బర్త్కి అయితే వచ్చేసిన ఇది 1 లోవర్ బర్త్ అయితే వచ్చింది. బయట ఫుల్ చలి, లోపల ఏమో ఎచ్చగా ఉంది ట్రైన్ లోపల. మంచిగా ఇప్పుడు ఎంతసేపు అది జరిగిన వేసుకొని ఉండే, లోపలికి రాగానే తీసేసిన ఉబ్బరిస్తుందని. జమ్మూకి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా కొన్ని ఐటమ్స్ క్యారీ చేయాలా. థర్మల్ క్లోత్స్ ఒకటి, షూ ఒకటి, హ్యాండ్ గ్లౌజెస్ ఒకటి, హెడ్ క్యాప్ ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయండి. లేదంటే మాత్రం చలి మాత్రం ఘోరంగా ఉంది, బీభత్సంగా. మాట్లాడి కూడా రావట్లేదు బయట నుంచి ఉంటే, అంత చలి ఉంది. నేను ట్రైన్లో ఫుడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు. అయితే ఇక్కడ వచ్చినాకైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎంత అంటే ఫస్ట్ అయితే నువ్వు తిన్నాకి అంటుండ్రు. ఏదైతే దాల్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. రోటీ ఇచ్చిండు, ఒకసారి చూపిస్తాను మీకు ఏమేమి వచ్చినాయి. వైట్ రైస్, పప్పు, రోటీ, ఆలు, పన్నీర్ కర్రీ అండ్ ఒక పిక్కిల్ అయితే ఇచ్చిండు. తిన్నాక చెప్తా ఎట్లా ఉందో. ఇప్పుడైతే తినేసిన, సూపర్ ఉంది, మంచిగా ఉంది. ఐస్ క్రీమ్ కూడా ఇచ్చిండు దాంతోపాటు. ఇలా ఇందులో లొకేషన్స్ చూపిద్దామంటే నైట్ జర్నీ అండ్ నైట్ వ్యూ ఎట్లా ఉంటుందో కూడా చూపిద్దామంటే డోర్స్ క్లోజ్. రాజధానిలో డోర్స్ ఓపెన్ చేయొద్దు కాబట్టి మనం డోర్స్ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయొద్దు. ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళని కొంచెం వార్నింగ్ లెక్క మాట్లాడారు అనమాట వాళ్ళు. నైట్ ఏం కనిపించదు. ఇగో ఫస్ట్ స్టాప్ అయితే వచ్చింది కత్వా. బయట ఓపెన్ చేస్తే ఎంత చలి ఉంది, వామ్మో, ఫుల్ చలి అయితే ఉంది బయట. స్టాప్ అయితే ఇది కత్వా, 76 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. జమ్మూలో ఇది లాస్ట్ స్టాప్. ఈ ట్రైన్కి జమ్మూలో ఒక స్టాప్ ఉంది. అండ్ ఫుల్ చలి అవుతుంది. నా కెమెరా కూడా షేక్ అవుతుంది, చాలా చలి అవుతుంది. జర్కిన్ కూడా ఇప్పేసిన కదా, చలి ఫుల్ ఉంది. ఇక్కడ ట్రైన్ 2 మినిట్స్ అయితే ఆగుతుంది. ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది. మంచి స్పీడ్ అయితే పోతుండు ట్రైన్. ఓహో, బయట చూపించే ఏర్పాటు చేసినా కానీ అది కావట్లేదు. అది కంప్లీట్గా అసలు ఆ గాలి ముఖంకి తాకి ఆ చల్లగాలి కూడా వచ్చేస్తుంది. ఉన్నట్టయితే సేఫ్టీ పరంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. ఇంకా సీసీ కెమెరాలు అయితే లేవు దీంట్లో, ఎందుకంటే ఇది పాతదే కదా ట్రైన్. కొత్తగా ఏమైనా అప్డేట్ చేసినప్పుడు అయితే పెడుతుండొచ్చు. అండ్ బాగుంది, నీట్గానే ఉంది. వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గానే ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఏదో స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది ఇది. ఇట్లయితే కనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే మాత్రం అస్సలు దిగలేము, అంత చల్లగా ఉంది. యావరేజ్ జర్నీ టైం వచ్చేసి 9 hours 15 minutes. ఇది
అండ్ దీనిది వచ్చేసి డైలీ సర్వీస్ ఉంటుంది. ఈ ట్రైన్ 2009 వరకు అయితే ఇది వీక్లీ వన్స్ నడుస్తుండే. దీని ఒక రష్, దీని ఫ్రీక్వెన్సీ అది చూసుకొని 2009 నుంచి అయితే దీన్ని డైలీ ట్రైన్ అయితే చేసేసారు. అండ్ దీని ఫస్ట్ సర్వీస్ వచ్చేసి జూలై 10, 1994లో ఓపెన్ అయింది. ఇప్పుడైతే 30 ఇయర్స్ అయితే ఇది కంప్లీట్ చేసుకుంది ఈ ట్రైన్. 97 ఇంటర్మీడియట్ స్టాప్స్ ఉంటాయి అండ్ 3 స్టాప్స్ లో ఆగుతుంది. కౌత్వా, లుధియానా అండ్ పఠాన్కోట్ లో అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. అండ్ ఈ రాజధాని అంటే రాజధాని వర్డ్ వచ్చేసి సంస్క్రిట్ నుంచి అయితే వచ్చింది. క్యాపిటల్, రాజధాని అంటే క్యాపిటల్. ప్రతి రాజధాని ఎక్స్ప్రెస్ ఏ స్టేట్ నుంచి అయినా నడిచినా కూడా అది క్యాపిటల్ సిటీ, ఇండియా క్యాపిటల్ కి రావాలి, న్యూఢిల్లీకి. ఇదొక్కటే రాజధాని ఎక్స్ప్రెస్ నార్త్ కి పోయేది ఢిల్లీ నుంచి ఒకటే ఉంది, అది జమ్మూ రాజధాని ఎక్స్ప్రెస్. అండ్ అన్ని ఇండియాలోనే వన్ ఆఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ రాజధాని ఏదంటే జమ్మూ రాజధాని. అండ్ ఈ ట్రైన్ లో 3 టైర్ కోచెస్ 12 ఉంటాయి, 2 టైర్ ఏసీ కోచెస్ 5 ఉంటాయి అండ్ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచెస్ అయితే ఒకటి ఉంది అండ్ ఒకటి ప్యాంట్రీ కార్ ఉంటుంది. ఇంక ర్యాక్ షేరింగ్ కూడా ఉంటుంది. ర్యాక్ షేరింగ్ ఏంటంటే డిబ్రూగర్ ఉంది కదా, డిబ్రూగర్ రాజధానికి ఈ బండి అయితే ర్యాక్ షేరింగ్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఈ నుంచి న్యూఢిల్లీ పోతుంది కదా, న్యూఢిల్లీ పోయినాక మళ్ళీ జమ్మూ తావి రాదు. ఇది న్యూఢిల్లీ పోయినాక దిబ్రూగర్ రాజధాని అవుతుంది. ఇప్పుడైతే ఇది జమ్మూ తావి రాజధాని నడుస్తుంది. ఢిల్లీ పోయినాక రేపు ఈవినింగ్ అది డిబ్రూగర్ రాజధాని ఎక్స్ప్రెస్ గా మారుతుంది. ఇది జమ్మూలో నైట్ 9:25 PM కి స్టార్ట్ అయ్యి న్యూఢిల్లీలో మార్నింగ్ 5:55 AM అయితే దీని రైట్ టైమ్. అండ్ మనకైతే ఇక్కడ నుంచి అయితే టైం కి స్టార్ట్ అయింది అండ్ అక్కడికి ఏ టైం కి పోతుందో మనం చూద్దాము. 2013 జూన్ 15th వరకు అయితే ఈ ట్రైన్ ICF కోచెస్ తోటి అయితే నడిచింది. దాని తర్వాత దీన్ని LHB కోచెస్ కి అయితే అప్డేట్ చేశారు. ఇది స్టేషన్లో అయితే వచ్చి వెళ్ళకపోతుంది, ఆగుతలేదు కానీ చలి. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ 2770, 2 టైర్ ఏసీ వచ్చేసి 2260 అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేసే 3 టైర్ ఏసీ వచ్చేసి 1670 అయితే ఉంది. ఇది ఆన్లైన్ ప్రైజెస్. మీరు మళ్ళీ ఆఫ్లైన్ లో బుక్ చేసుకుంటే మళ్ళీ మీకు తక్కువ పడుతుంది. దీనికన్నా ఒక 100 రూపీస్ తక్కువ పడుతుంది. 100 అయితే కంపల్సరీ ఫరక్ ఉంటుంది ఆన్లైన్ కి అండ్ డైరెక్ట్ బుక్ చేసుకునే వాళ్ళకి. చాలా మంది కూడా అడుగుతున్నారు టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలని. టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్ గా మనకి IRCTC అకౌంట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. లైక్ పేటిఎం, మేక్ మై ట్రిప్, ఇంకా చాలా ఉన్నాయి కదా, అట్లా దేంట్లో నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ అయినాక అది IRCTC యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ మనం పాస్వర్డ్ IRCTC అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. చేసుకుంటే సరిపోతుంది, మనము బుక్ చేసుకోవచ్చు. అండ్ దాని ప్రొసీజర్ అంతా నేను ఒక వీడియో చేసి పెడతాను, ఎలా బుక్ చేసుకోవాలా, IRCTC అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను దానికోసం. మన ట్రైన్ ఇది బ్యాక్ నుంచి చీకట్లు ఎట్లా కనిపిస్తుంది. ఇదంతా ఆర్మీ వాళ్ళది, ఇదంతా ఆర్మీ వాళ్ళకి సంబంధించిందంతా ఆపోజిట్లో. ఇక్కడ వైన్ షాప్ ఇది. వెనకాల సిట్టింగ్. పఠాన్కోట్ రైల్వే స్టేషన్. అయితే పఠాన్కోట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. నో డిలేస్, రైట్ టైంకి అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఒక 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PKT. ఎవరైతే ఎక్కుతలేరు ఇక్కడ, నార్మల్గా ఒక 10-15 మెంబర్స్ అయితే ఎక్కుతున్నారు ఎంటైర్ ట్రైన్లో. ఆల్మోస్ట్ అక్కడే జమ్మూలోనే ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది. అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసిండు, మనదే సిగ్నల్. ట్రైన్ కూడా సైరన్ అయితే ఇచ్చేసిండు. లోపల ఎక్కుతున్నా. ఓ స్టార్ట్ అయితే పఠాన్కోట్లో కూడా 2 minutes ఆగి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా 2 minutes స్టాప్ తర్వాతనైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
వీళ్ళందరూ కూడా ఏ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఏమో, పబ్లిక్ చాలా మంది ఉన్నారు. చీకట్ల స్పీడ్ చూడండి, 103, 104, 110 మంచిగానే పోతుంది స్పీడ్ అయితే. నాది లోవర్ బర్త్, పడుకుంటున్నా ఇప్పుడు నేను. మనమైతే ఆల్మోస్ట్ ఢిల్లీకి అయితే వచ్చేసినాము. ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉంది. మనమైతే ఇప్పుడు న్యూఢిల్లీకి అయితే వచ్చేసినాము. చాలా మంచిగా అయింది జర్నీ. మనమైతే ఒక 10 మినిట్స్ ముందే న్యూఢిల్లీకి అయితే వచ్చేసినాము. సూపర్ జర్నీ ఇది. అండ్ ఆల్ ఓవర్ ఫీడ్బ్యాక్ అయితే ఎంత బాగుంది. ఫుడ్ కూడా బాగుంది, ట్రైన్ కూడా బాగుంది, అండ్ టైమింగ్ కూడా బాగుంది. అండ్ ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది. 5 to 6కి రావాలి ఇది. అండ్ మంచిగానే నడిచింది నైట్ అంతా. మనమైతే ఇప్పుడు న్యూఢిల్లీకి అయితే వచ్చేసినాము. చాలా మంచిగా ఉంది జర్నీ అయితే, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. టైమింగ్ బాగుంది, లోపల ఫుడ్ కూడా బాగుంది. అండ్ మనం ఒక 10 మినిట్స్ ముందే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ముగించేస్తున్నాను. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.